కొంచెం ఓపెన్ చేయండి. ఇప్పుడు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. చూడండి ఇప్పుడు యాక్చువల్గా LSMW ఒకటి O2C మనం కంప్లీట్ చేస్తాము అంటే రేపు రెజ్యూమ్ ప్రిపరేషన్ అయిపోతుంది. తర్వాత మీరు చూడండి ఇంటర్నల్ ఆర్డర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను ఇంటర్నల్ ఆర్డర్స్ నేను ఒక వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తాను. బట్ మీరు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ DME డేటా మీడియం ఎక్స్చేంజ్ ఒకటి సార్ ఈ వీడియోస్ ఇస్తారా ఇవి? ఈ వీడియోస్ లేవు, మీరు నెట్లో వెతికి చేయాలి ఇవి. ఓకే, చాలా ఉంది నెట్లో, చాలా అవైలబుల్ ఉన్నాయండి ఇవి. ఇవి మర్చిపో మ్యాండేటరీగా చేయాలి. అండ్ కోపా కూడా చెప్పాను కదా. అవును సార్. 3 మీరు ఓన్గా నేర్చుకోండి. ఓకే, క్రిందికి రండి. ఇవి యూజ్ చేయండి, ఇవి తీసేయండి. ఇవి కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి తీసేయండి. ఈ 3 తీసేయండి. అదే ఆ లైన్ 3 అది కూడా లాస్ట్ కూడా తీసేయండి. APP అవి అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే మీకు అడిషనల్ అది అవసరం లేదు. మీకు APP తెలుసు కదా. మీకు APPలోనే స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ ఉంది, అవి కూడా చేయండి. అర్థమైందా? పైకి వెళ్ళండి, కొంచెం సేవ్ చేయండి డాక్యుమెంట్ ఒకసారి. యాక్చువల్ ఆ వీడియోస్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అందువల్ల మీకు అది వద్దు. సేవ్ చేస్తారా? ఫైల్ సేవ్ చేయండి ఒకసారి. చేశాను సార్. సో ఈ 3 కాన్సెప్ట్ ఇంటర్నల్ ఆర్డర్స్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్, DME అండ్ కోపా మీరు నేర్చుకోవాలి. మిగతా మ్యాక్సిమం మనం కంప్లీట్ చేద్దాము. ఈరోజు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి. ఇంకేముంది రెజ్యూమ్ ప్రిపరేషన్ కాకుండా? LSMW O2C సార్. LSMW O2C ఉందా? ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసేద్దాం ఈరోజు, అయిపోతుందా? ఓకే సార్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి కలర్ చేంజ్ చేసేయండి. మనం ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి? ఏప్రిల్ 20వ తారీఖు అప్పుడు చేసినట్టున్నాం సార్. ఎన్ని మంత్? 2.5 months అయిపోతుందా? అవును సార్. 2.5 months అవుతుంది. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నానండి, SAP అనేది చాలా లెంతీ కాన్సెప్ట్ అండి. మీకు ముందే చెప్తున్నాను, చాలా ఉంటాయి. ఇంకా అది ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఏంటో కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు చాలా ఇచ్చాను, అవన్నీ చదువుకోవాలి. అలాగే మీరు జాబ్ రావటం అనేది మీకు ఏంటంటే కోర్స్లో వాట్ ఈజ్ వాట్ అనేది కొంత తెలుసుకుంటాం. కాన్ఫిగరేషన్స్ ఎట్లా, అవుట్పుట్ ఎట్లా చేయాలి, ఇవి మాత్రమే తెలుసుకుంటాం మనం. తర్వాత చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళకూడదు. చాలా మంది ఏం చేస్తారు, ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ దాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతారు. మీరు మన 2 months ట్రైనింగ్ తీసుకున్నాను, మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిపోయారు అనుకో, దాన్ని ఏమైనా చేయలేను కదా నేను, నా మిస్టేక్ అవ్వదు కదా. సో 5 years ఎక్స్పీరియన్స్ నిజంగా ఉన్న వాళ్ళకే ఆ ఆన్సర్ చేయగలుగుతారు. బట్ కొంతమంది వెళ్తుంటారు. సో మీరు మాత్రం ఆ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్న ఆన్సర్స్, అలాగే కొన్ని వీడియోస్ మీకు నేను పోస్ట్ చేస్తాను చాట్ బాక్స్ క్లాస్ అయిన తర్వాత, అవి కూడా చూడండి. సో జాబ్ రావటం అనేది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మేమేమి చేయం, మా మీద డిపెండ్ అయి ఉండదు, మీ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎంత వర్క్ చేస్తారు, ఎంత సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకుంటారు, సో అవి మీరు ఓన్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్ కదా అందరికీ? మెటీరియల్ ఎంతవరకు చదువుతారు, సబ్జెక్ట్ వైజ్గా నాలెడ్జ్ ఎంత గ్రో అవుతుందని మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీదే రెస్పాన్సిబిలిటీ. ఓకేనా నవీన్ గారు? ఇంకెవరు ఉన్నారు? వినోద్ గారు ఓకేనా? వినోద్ గారు ఓకే కదా? మౌనిక గారు ఓకే కదండి? అది మీకు జాబ్ రావటం అనేది మీరు నాలెడ్జ్ ఎంత గ్రో చేసుకుంటున్నారు, మీకు సబ్జెక్ట్ పైన ఎంత కమాండింగ్ వస్తుంది, మీరు అంటే మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను కొన్ని క్లాసెస్ చెప్పాను, సో ఆల్మోస్ట్ టాపిక్స్ కవర్ చేశాను. అట్లాగే ఇంకా కొన్ని టాపిక్స్ నేను వేరే కూడా కొన్ని చెక్ చేశాను, అవి కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ మీకు రెగ్యులర్గా మెయిల్కి ఫార్వర్డ్ చేస్తుంటాను. ఒక 2 months రెగ్యులర్ మెయిల్కి ఏది వచ్చినా కూడా ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుని మీరు యాడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. కొన్ని టాపిక్స్ అంటే థియరిటికల్ సెషన్స్ అనమాట, కాన్ఫిగరేషన్స్ కాదు. మీకు ఏంటంటే కొంతమందికి కరెన్సీస్ గురించి అడిగారు అనుకోండి, చెప్పలేరు. ఇప్పుడు ఈసీసీలో ఎన్ని కరెన్సీస్ మనం డిఫైన్ చేయొచ్చు? 3 కరెన్సీస్. S/4HANAలో అయితే 10 కరెన్సీస్ వరకు చేయొచ్చు, 10 కరెన్సీస్ చేయొచ్చు. మళ్ళీ ఆ కరెన్సీస్లోనే డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి. సో ఆ కరెన్సీస్ గురించి చెప్పాలంటే ఒక 1 hour చెప్పుకోవచ్చు. అట్లా SAP అంతా మనం ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి మొత్తం నేర్చుకోవాలంటే అది ఒక 2-3 years పడుతుంది, అంతవరకు వెళ్ళలేము. బట్ కానీ మ్యాక్సిమం నాలెడ్జ్ ఇచ్చామనుకోండి, దీన్ని బేస్గా చేసుకుని మీరు ఆ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అన్న ఆన్సర్ చదువుకుంటే మీరు సెట్ అయిపోతారు. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ చేయగలరా మీరు? యాక్చువల్గా ఏదైనా టాపిక్ ఉంటే
ఓకే సార్. ఏదైనా వీడియో ఉందనుకోండి, వీడియో చూసి కాన్ఫిగరేషన్ చేసేయగలరా? చేయగలను సార్. అది ఆ క్యాపబిలిటీ మీకు రావాలి. జాబ్‌లో చేసేవాళ్ళు, రియల్ టైమ్‌లో చేసేవాళ్ళు అందరూ కూడా ఇట్లాగే చేస్తుంటారు. ఇంకేం లేదు సింపుల్‌గా చెప్పాలంటే. మళ్ళీ మీరు ఎవరో చెప్పారనో, ఎవడో యూట్యూబ్‌లో ఏదో పెట్టాడు, ఇదంతా పనికిరాదని ఎవడో చెప్పాడని చూసి వెళ్ళిపోయి, మళ్ళీ వేరే చోట జాయిన్ అయితే ఆడు కూడా ఇదే చెప్తాడు. ముందే చెప్తున్నా. టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. మహా అయితే బాగా సీనియర్ మోస్ట్ ట్రైనర్స్ ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు వీడియోస్ పర్చేజ్ చేసుకోండి అంతవరకే. మీకు ఇంకా బాగా డెప్త్ నాలెడ్జ్, ఇంకా బాగా నాలెడ్జ్ కావాలనుకుంటే కనుక. ఓకేనా? ఇప్పుడు S4 HANA ఉంది. S4 HANA సపరేట్‌గా నేర్చుకోవాలా? అవసరం లేదు. ఈసీసీ నేర్చుకున్నారు. మీకు S4 HANA నేను స్టార్ట్ చేశాను. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నాను. మీకు నేను కోర్స్ అయిన తర్వాత లింక్ ఇస్తాను S4 HANAకి సంబంధించింది. టైమింగ్స్ ఏమీ ఉండవండి. క్లాస్ అయిన వెంటనే ఎప్పుడుంటే అప్పుడు జాయిన్ అయిపోండి. ఇప్పుడు అది డే టైమ్‌లోనే ఉంటుంది. ఒకరికి చెప్తున్నాను. జాయిన్ అవ్వండి. ఆ వీడియోస్ కూడా వస్తాయి. S4 HANA ఒక 20 క్లాస్, 30 క్లాసెస్ విన్నారనుకోండి, కాన్ఫిగరేషన్ చేశారనుకో, ఏమైనా అయిపోద్ది అంతే అనిపిస్తుంది. బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం, ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు కాబట్టి అవన్నీ కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవడం, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మీకు జాబ్ రావడం అనేది మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. క్లాస్లో అందరికీ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు కూడా ఉంటాడు. స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు అదే క్లాస్లో చదువుతాడు, ఫెయిల్ అయ్యేవాడు కూడా అదే క్లాస్లో ఉంటాడు. కాబట్టి దాన్ని బేస్గా చేసుకుని మీరు ఆలోచించుకుని వెళ్ళండి. 1 మినిట్, నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ మొత్తం రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ 1 మినిట్, ఇది టైప్ చేయడానికి టైం తీసుకుంటుంది కదా. నవీన్ గారు ఓపెన్ చేయండి సార్. షీట్. ఓకే సార్. షీట్ ఓపెన్ చేయండి. O2C చెప్తాను, LSMW ఒకటి చేసేస్తారు, వీడియో ఇస్తాను చూసి. నాకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ఒక 3-4 డేస్ నుంచి ఏంటో, కానీ ఆ బ్యాచ్ కూడా చెప్పలేకపోతున్నాను. చేయగలరా మీరు? హలో, పంపించండి సార్, చూద్దాం, ట్రై చేద్దాం. చూడండి, ఈజీగానే ఉంటుంది LSMW. చిన్న కాకపోతే నేను కొంచెం డెప్త్గా చెప్పాను LSMW. ఆ వీడియో చూడండి సరిపోతుంది. ఓకేనా? చూడండి, 1 బై 1 చూడండి. సో రెజ్యూమ్ ప్రిపరేషన్లో చూడండి, మీరు రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలంటే చెప్తున్నాను. మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ మినిమం మీకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే, అంటే మీరు అర్థం చేసుకోవాలి, నేను రికార్డ్ అవుతుంది కాబట్టి అన్నీ చెప్పలేను. సో రెజ్యూమ్ ప్రిపరేషన్లో మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు. రెజ్యూమ్ ప్రిపరేషన్లో మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ మీకు ఉంది ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలి? ఇంప్లిమెంటేషన్ ఒక 2 ప్రాజెక్ట్స్ పెట్టుకోండి. ఇంప్లిమెంటేషన్ 2 ప్రాజెక్ట్స్ పెట్టుకోండి. 2 కూడా S4 HANA పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే రీసెంట్ లాస్ట్ 2 years నుంచి ఇంప్లిమెంటేషన్ S4 HANA ఉంది, ఈజీ లేదు ఎక్కడ కూడా. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అంతా కూడా S4 HANA పెట్టుకోండి, అవసరం లేదు. S4 HANA సరిపోతుంది 2 years ఎక్స్పీరియన్స్ అయితే కనుక. ECC నాట్ రిక్వైర్డ్, S4 HANA పెడితే సరిపోతుంది, ఎందుకంటే S4 HANAలో ఇంప్లిమెంటేషన్ ఉంది. తర్వాత 2 years కంప్లీట్ అయిపోయింది. 2 years తర్వాత 4 to 5 years అనుకుందాం. మీరు 4 to 5 years, 4 to 5 years కాదు, ఒక పని చేయండి, 3 to 4 years, 3 to 4 years, 3 to 4 years పెట్టుకోండి. ఓకే, 3 to 4 years పెట్టారు మీరు. మీ ఎక్స్పీరియన్స్ అనేది 3 to 4 years ఉందనుకోండి. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 2 ఇంప్లిమెంటేషన్లో 1 చూడండి, ఇంప్లిమెంటేషన్లో ప్రాజెక్ట్ 1 ECC వెర్షన్, S4 HANA వెర్షన్ పెట్టుకోండి. నవీన్ గారు కరెక్ట్గా సెలెక్ట్ చేస్తాడు. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ECC వెర్షన్ ఒకటి, S4 HANA ఒకటి పెట్టుకోండి. అలాగే సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ECC వెర్షన్ పెట్టుకుంటే సరిపోతుంది. S4 HANA పెట్టినా పెట్టకపోయినా 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా, లేదంటే ఒక ECC ఒక S4 HANA కూడా పెట్టుకోవచ్చు. చాలా ప్రాపర్గా ఉంటుంది రెజ్యూమ్ ఇక్కడ కూడా. సపోర్టింగ్లో మీరు ECC ఒకటి, S4 HANA ఒకటి యాడ్ చేసుకోండి, బెటర్, అదే పని చేయండి. ఇక్కడ ECC ప్లస్ S4 HANA 2 సపోర్టింగ్ ఉంది కదా, 2 సపోర్టింగ్లో ECC ప్లస్ S4 HANA ఇవ్వండి, 2 పెట్టుకోండి. పై తీసేసి కింద ఇచ్చేయండి S4 HANA క్యాపిటల్. సో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ECC ఒకటి, S4 HANA ఒకటి పెట్టారు. అలాగే 2 సపోర్టింగ్ ప్రాజెక్టు, 1 S4 HANA ప్రాజెక్ట్ పెట్టారు. 3 to 4 years అంటే మీనింగ్ ఏంటి? ఒక 4 years పెట్టారు, 3 years అనుకుంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా తగ్గించుకోండి. 4 years పెట్టారు, 4 years అంటే ఎలా పెడతారు? 4 years అంటే 2 years ఏమో 2 ఇంప్లిమెంటేషన్లో చేశారు,
2 years ఏమో 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్లో చేశారు. అలా పెట్టుకోవాలి, సరిపోతుంది. క్లియర్ కదా? రైట్, ఇలా పెట్టుకోవాలి. నేను రెజ్యూమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ కొన్ని రెజ్యూమ్స్ నేను చూపిస్తాను, ఎలా అప్లై చేయాలి ఏంటి మొత్తం చెప్తాను నేను మీకు. రైట్, కిందకి రండి. ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్ ఇంకోటి, ఎవరికైనా వెంటనే జాబ్ కావాలి, ఇమీడియట్లీ కావాలనుకున్నారు అనుకోండి, ఇమీడియట్లీ కావాలనుకుంటే ఎండ్ యూజర్ కూడా పెట్టేసుకోండి. ఎండ్ యూజర్ కూడా పెట్టేసుకోండి. సో ఎండ్ యూజర్ రెజ్యూమ్, ఒక ఎండ్ యూజర్ రెజ్యూమ్ సపరేట్గా మీరు తయారు చేసుకున్నారు అనుకో ఎండ్ యూజర్ది. సో ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒక సపరేట్గా తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎండ్ యూజర్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే వెంటనే జాబ్ కావాలి నాకు అనుకుంటే ఎండ్ యూజర్స్ రెజ్యూమ్ అనేది ఒకటి తయారు చేసుకోండి. క్లియర్ కదా? ఈసీ ఒక సపరేట్ ఒక మెయిల్ ఐడి, సపరేట్ కాంటాక్ట్ నెంబర్, కన్సల్టెంట్గా ట్రై చేస్తారు. ఇంకోటి సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ కాంటాక్ట్ నెంబర్, ఎండ్ యూజర్గా ఒకటి, కన్సల్టెంట్గా ఒకటి పెట్టుకోండి. తర్వాత చూడండి, మీరు ఏ సైట్స్లో మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేయాలి. naukri.com, timesjob.com, మాన్స్టర్, లింక్డ్ఇన్, వీటిలో అప్లోడ్ చేయండి మీ రెజ్యూమ్ అనేది. సో మీరు ఏదన్నా నౌకరీలో పెయిడ్ మెంబర్షిప్ ఉంటుంది, అంటే తొందరగా కాల్స్ ఎక్కువ వస్తాయి అంటారు. సో పెయిడ్ మెంబర్షిప్ కూడా పెట్టుకుంటే పెట్టుకోండి, మీ ఇష్టం. ఒక మంత్లీ 600 ఎంతో ఉంటుంది, ఎక్కువ కాల్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ ఏదైతే పోర్టల్స్ ఉన్నాయో ఈ పోర్టల్స్ అన్నింటిలో కూడా అప్లోడ్ చేయండి. అలాగే 100% ఉండాలి, ప్రొఫైల్ అనేది 100% మినిమం ఉండాలి, ఉంటేనే యూజ్ అవుతుంది, లేకపోతే యూజ్ లేదు. 100% ప్రొఫైల్ కంప్లీట్ అయ్యే విధంగా అప్లోడ్ చేయండి. అలాగే చూడండి, అప్లోడ్ రెజ్యూమ్ ఇన్ కంపెనీ వెబ్సైట్ అండర్ కెరియర్. మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కెరియర్ ఆప్షన్ ఉంటుంది. కెరియర్ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోవడానికి కెరియర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, తెలుసు కదా? కెరియర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లా ఆ కెరియర్స్ అనే సైట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా కూడా మీరు అప్లోడ్ చేసుకోండి, అది మీకే మంచిది. అర్థమైనా? కెరియర్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి రాసుకోండి, అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్నా కూడా మంచిది, మీకే బెటర్ అది. సో ప్రాపర్గా అలా అది కూడా కెరియర్స్.com ప్రతి దాంట్లో ప్రతి కంపెనీ సైట్లోకి వెళ్ళిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో ఉంది, క్యాప్జెమినీ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ప్రతి దాంట్లోకి వెళ్ళిపోవటము, ఆ కెరియర్స్లోకి వెళ్ళిపోవటం. కెరియర్స్లోకి వెళ్ళిపోయి మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? రైట్, అదొకటి పెట్టుకోండి. రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, ఆన్సర్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. తర్వాత మీరు ప్రిఫర్డ్ లొకేషన్, యాక్చువల్గా మనకు బెంగళూరులో కాల్స్, ఐటీ కాల్స్ ఎక్కువ ఉంటాయండి. బెంగళూరులో ఐటీ కాల్స్ ఎక్కువ ఉంటాయి హైదరాబాద్తో కంపారిజన్ చేసుకుంటే. బట్ సెకండ్ స్టెప్ హైదరాబాద్ ఉందండి. కాల్స్ ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది బెంగళూరు అండ్ హైదరాబాద్లో. కానీ మీరు పూణే కానీ నోయిడా ఇటువైపు ముంబై వైపు వెళ్ళారనుకోండి, పూణే, నోయిడా, ముంబై ఇటువైపు వెళ్ళారనుకోండి, ఏమవుతుందంటే అటువైపు కొంచెం కాల్స్ ఎక్కువ వస్తాయి కంపారిజన్ ఇటువైపు కన్నా. ఓకేనా? కాబట్టి కాల్స్ అనేవి ఎక్కువ రావడం కోసం ఇక్కడ కూడా అప్డేట్ చేసుకోండి, మర్చిపోవద్దు. అంటే ఆ ఏరియాస్ కూడా అప్లై చేసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు రెజ్యూమ్ అనేది ప్రాపర్గా ఫిల్ చేసుకుని అప్లోడ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత పైకి వెళ్ళండి, కింద ఉన్నాయి ఇంకా కైండ్లీ యాడ్ ఎంఎన్సీ కంపెనీ నేమ్. ఓకే, ఇవి నేను చెప్తాను. ఓకే, ఇక్కడ అవసరం రికార్డింగ్ ఆఫ్ చేయండి చెప్తాను.